హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు మల్టీగ్రెయిన్తో రొట్టె చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. మల్టీగ్రెయిన్స్ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, గోధుమలు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకొని అలా పిండి చేసుకొని ఆ పిండిని బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, అల్లం బాగా చిన్న చిన్నగా కట్ చేసి ఆ పీసెస్, ఒక స్పూను నెయ్యి అండ్ బాగా ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకొని బాగా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని అవి కొంచెము పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాక గోరువెచ్చని నీటితో ఇలా ముద్ద చేసేసుకొని చపాతీ పిండిలాగా పక్కకు పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ అరిటాకు పేపర్ కానీ వేసుకొని ఇలా రొట్టెని చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూను గీ వేసేసుకొని, మీ ఇష్టం అండి, గీ వాడుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇలా మనం స్ప్రెడ్ చేసిన రొట్టెని కూడా అందులో వేసుకొని 2 సైడ్స్ కొంచెం కొంచెంగా గీ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చిన రొట్టెను పక్కకు ప్లేట్లో తీసేసుకొని పల్లీ చట్నీతో ప్లస్ ఇంకొంచెం పల్లీలు కూడా వేయించిన పల్లీలు కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మల్టీగ్రెయిన్ దోశ కదా చాలా మంచిగా ఉంటుంది. మనకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.